ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా పుష్ప 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 అంటూ పుష్ప మానియాని నడుస్తూ ఉంది. ఈరోజు భారీ అంచనాలతో విడుదలైనటువంటి పుష్ప 2 చిత్రం హిట్టా ఫట్టా, అసలు కథ ఏంటి, దాని కమానిషి ఏంటి అనేది మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారితో మాట్లాడుతాం. విజ్ఞాన్ గారు, హాయ్ అండి. నమస్తే. ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలతో పుష్ప 2 చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఏంటి ఈ సినిమా హిట్టా ఫట్టా? ఇప్పటికైతే పుష్ప 2 చిత్రం మీద మిక్స్డ్ టాక్ అయితే ఉంది. అసలు ఇంతకీ ఈ సినిమా హిట్టా ఫట్టా, యావరేజా, అసలు కథ ఏంటి, దీని కమానిషి ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ పుష్ప 2 మీద భారీ అంచనాలు ఉన్నాయి, మామూలు అంచనాలు లేవు. అంటే లైక్ యూనో ఈవెంట్ జరిగిన 5 చోట్ల సిక్సర్లు కొట్టారు. ఆ రేంజ్ జనాలు. ఇప్పుడు వాళ్ళందరూ ఎదురు చూపులకి మొత్తానికి సినిమా అయితే పడింది. నిన్న నైట్ 9:30 నుంచే షోస్ పడ్డాయి. ఆల్మోస్ట్ 1,200 పెట్టుకొని బెనిఫిట్ షోలు చూసారు అందరూ. తర్వాత అర్ధరాత్రి 1 గంటకి, తెల్లవారుజామున అలా 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 ఇంకా ఆడుతుంది. ఇకపోతే మాస్ జాతర అని చెప్పుకోవచ్చు. ఎక్కడ చూసినా జనాలు కిక్కిరిసి పోయారు. ఆల్మోస్ట్ అందరి ఎదురు చూపులకి పుష్ప అంచనాలు అందుకుందా లేదా అంటే 100 to 100% అందుకుందనే చెప్పుకోవాలి. ఓకే, 100కి 100 కాదు, 100కి 1000% అందుకుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ 3.5 గంటల సినిమా ఏముంటుంది, ల్యాగ్ అన్నారు. నో, 3.5 గంటలు ఇంకో అరగంట ఎక్స్ట్రా చెప్పినా తక్కువే. ఓకే, వీళ్ళకి సరిపోలే పాపం, అంత స్టోరీ ఉంది బేసికలీ. అందుకని చెప్పేసి వాళ్ళు ఒక లీడ్ తీసుకున్నారు పార్ట్ 3కి. అండ్ ఆబ్వియస్లీ పార్ట్ 6 వరకు ఉంటుంది పుష్ప. నేను ఇంతకుముందు కూడా మీకు చాలాసార్లు చెప్పాను. పార్ట్ 3 ర్యాంపేజ్. అండ్ నౌ అసలు విషయంలోకి వస్తే అసలు కథ ఏంటి? జస్ట్ బేసిక్లీ ఇప్పుడు పుష్ప ఒక సామాన్యుడు స్థాయి నుంచి పెద్ద సిండికేట్కి ఓనర్గా ఎదుగుతాడు. అఫ్ కోర్స్ అతన్ని తయారు చేసింది అక్కడ లోకల్లో ఉండే మన రావు రమేష్, మినిస్టర్. ఆయన ఎప్పటికో మినిస్ట్రీ కోసం తిరుగుతూ ఉంటాడు. అండ్ ఒకరోజు సీఎంని గెలిపిస్తామని చెప్పేసి పుష్పని తీసుకెళ్తే, ఎట్లా వెళ్తున్నావు కదా, ఒక ఫోటో తీసుకురా ఇక్కడ పెట్టుకుంటా అని చెప్పి భార్య అడుగుద్ది. పెళ్ళాం ఒక ఫోటో అడిగింది. ఏమడిగింది? సీఎంతో ఒక ఫోటో. సార్ ఒక ఫోటో. అబ్బాయి చిచ్చి, నీలాంటి వాళ్ళతో స్మగ్లర్తో నేను దిగడం ఏంటి, మా ఇదేమైపోతుంది, మీరు మాకు ఫండ్ ఇస్తున్నారు కరెక్టే కానీ ఫోటోలో వరకు వద్దులే, ఎంత వల్ల ఉండాలో అంతలో ఉండన్నట్టుగా ఒక ఈగో క్లాష్. ఆ క్లాష్ అయిన ఈగో ఒక డేట్ ఇస్తాడు. డేట్ ఇచ్చి, ఇప్పుడు సీఎం బిజీగా ఉన్నాడు, July 24th నేను మా ఇంటికి వచ్చి మరీ భోజనం చేసి ఫోటో ఇస్తా అన్నాడు అని చెప్తాడు. ఆ డేట్కి తగ్గట్టుగా పుష్ప ఏం చేశాడంటే తనకు నచ్చిన మనిషిని సీఎంని చేసుకొని ఆయనతో ఫోటో దిగాడు. అది పుష్ప రేంజ్ అనమాట. అండ్ ఇప్పుడు నేనేం స్పాయిలర్ అలర్ట్ ఇవ్వట్లా. బేసికలీ ఆల్మోస్ట్ అందరూ మాట్లాడేసుకుంటున్నారు, ప్రాబ్లం ఏం లేదు. అంటే సినిమాలో ఉన్న ఉన్నత స్థాయి విలువల గురించి చెప్పుకోవాలి కాబట్టి చెప్తున్నా. అంటే పుష్ప రేంజ్ అనేది దీంట్లో చూపించాడు బేసికలీ. బయట చూసినా ఇప్పుడు చూసినా, మొన్న బీహార్ పాట్నా ఈవెంట్ చూస్తే రాజకీయాల్ని కూడా తిరగరాసే టైపు ఆ స్టేటస్కి, ఆ స్థాయికి అల్లు అర్జున్ వచ్చాడనేది వాస్తవం. సినిమాలో కూడా అదే చూపించారు. తొక్కలో మంత్రులు, ఆ మంత్రులు ఈ మంత్రులు అవ్వడం ఏంటి, సీఎంని కూడా మార్చే స్థాయి పుష్పది అనే ఇది జనాలకు తీసుకొచ్చాడు. అది మాత్రం బాగా నచ్చింది. అందుకే ఈ సీన్ నేను చెప్పాల్సి వచ్చింది బేసికలీ. అయితే సినిమాది అది రివీల్ చేయడం తప్పు కానీ బేసిక్ ఆయన స్టేటస్ గురించి చెప్పడానికి నాకు ఆ సీన్ ఉపయోగపడిందని చెప్తున్నాను. అండ్ నౌ శ్రీవల్లి ఆబ్వియస్లీ ఎంత బాగుందో అంటే అంత బాగుంది. ఫస్ట్ హాఫ్లో ఎంత ఇన్నోసెంట్గా ఉందో సెకండ్ హాఫ్లో అంత నాటు శ్రీవల్లి. అండ్ నెక్స్ట్ ఇంకా అన్ని పాత్రలు బాగున్నాయి. ఓవరాల్ స్టోరీ గురించి మాట్లాడుకుంటే దీన్ని ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ స్టోరీ. ఇక మీదట ఎవడైనా సరే అమ్మాయిల మీద చెయ్యాలంటే ఒక నిమిషం ఆలోచించాలి అనేలాగా ఉంది. ప్రజెంట్ సమాజంలో జరిగేవే ఇవే. సమాజంలో మహిళల మీద అఘాయిత్యాలు, దారుణాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో అసలు మహిళ మీద చెయ్యాలి అంటే ఆలోచించేలాగా ఈ సినిమా ఇతివృత్తం ఉందంటారా? బేసిక్ ఉగ్రగంగమ్మ జాతరే కానివ్వు, నెక్స్ట్ క్లైమాక్సే కానివ్వు, స్త్రీ మీద చెయ్యి పడితే అసలు ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ ఎలా ఉండాలి అనేది అద్భుతంగా చూపించారు. అండ్ అన్ని యాంగిల్స్లో కూడా పుష్ప 360 degreesలో పర్ఫెక్ట్ సినిమా, పర్ఫెక్ట్ మెసేజ్ ఓరియంటెడ్ సినిమా. ఇప్పుడు సమాజానికి
మేల్కొల్పే సినిమా, అవసరమైనటువంటి సినిమా. ఉమ్, అండ్ స్టోరీ సుకుమార్ రాసుకున్నారు. ఇప్పుడు ఇది కొనసాగింపు కథే కదా. ఫస్ట్ పార్ట్ ఆయన ఎలా రైజ్, సెకండ్ ఆయన రూల్ ఏంటి, థర్డ్ పార్ట్ ఆ విధ్వంసం ఏంటి, ఇలా 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 చెప్పుకుంటూ వెళ్తున్నాడు. పెళ్ళాన్ని ఎంత గౌరవించాలనేది చూపించాడు సీరియస్లీ. అంటే చాలామంది భర్తలు భార్యలు కొట్లాడుకోవడాలు, ఆ విడాకుల వరకు రావడాలు, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. ఉమ్, అసలు భార్య మాట భర్త వింటే మొగుడు ఎంత పద్ధతిగా ఉంటాడు అనేది దీంట్లో చూపించాడు. అండ్ స్త్రీలకు ఎంత గౌరవం ఇవ్వాలని చూపించాడు, తల్లికి ఎంత గౌరవం ఇవ్వాలో చూపించాడు. స్త్రీ అనే ఆడవాళ్ళందరినీ కూడా ఒక పురుషుడు ఎంత బాగా గౌరవిస్తే నిజంగా సమాజం ఎంత బాగుంటుంది అనేది ఈ సినిమాలో మనం చూపించారు. ఉమ్, అండ్ నెక్స్ట్ ఇకపోతే పీక్ సీన్స్, ఎన్నో సీన్స్ ఉన్నాయి పీక్ సీన్స్. మనకి ఫస్ట్ స్టార్టింగ్ ఒక చిన్న కళతో మొదలవుతుంది. ఆ ఇంట్రొడక్షన్ కానివ్వండి, అక్కడ నుంచి నెక్స్ట్ ఏమవుద్దా తెలిసిపోతుంది. ప్రిడిక్టబులే, పెద్ద విషయం ఏం కదా. అరే నెక్స్ట్ ఇది జరుగుతుందని తెలిసిపోతుంది. అయినా సరే అది ఎలా జరుగుద్దో చూడాలన్న క్యూరియాసిటీ మాత్రం లోపల ఉంటుంది. ఉమ్, అలా మొత్తం సినిమా అంతా నడిచిపోయింది. 3.5 hours అసలు గడిచిందా లేదా అన్నట్టు అనిపిస్తుంది. ఉమ్, అండ్ ఒకటి పుష్ప 1లో పాపమైన ప్రాబ్లం ఏంటి, ఇంటి పేరు లేదు. ఉమ్, సో తన ఇంటి పేరు శ్రీవల్లి వచ్చేసి ప్రెగ్నెంట్ అవుతుంది. ఉమ్, ఉగ్రగంగమ్మ జాతరలో తను ఉగ్రరూపం దాల్చి అమ్మవారిని వేడుకుంటాడు కొంగుచాటి. ఉమ్, అంటే కోరికలు తీరుతాయి అనేది అక్కడ ఒక ఇది ఉంది కదా, ఆచారం ఉంటుంది. సో ఏం కోరుకున్నాడు అంటే ఆడపిల్ల కావాలని. ద రీజన్, ఆడపిల్ల మనం పెంచిన ఒక ఇంటికి వెళ్తే దానికి ఇంటి పేరు వస్తుంది. ఉమ్, అబ్బాయి పుట్టాడు అనుకో, నాకు మళ్ళీ ఇంటి పేరు లేకుండా పుడతాడని ఫీల్ అయ్యే పుష్పరాజ్ క్యారెక్టర్. ఉమ్, ఇంటి పేరు కోసం తహతలాడే పుష్ప లాస్ట్కి తన ఇంటి పేరు ఎలా సంపాదించుకున్నాడు ఉమ్, అనేది సినిమాలో చూడాలి. ఓకే. ఆ రేంజ్లో. అండ్ ఇక నటన పరంగా చూసుకుంటే అందరూ ఆనిముత్యాలే. ఉమ్, ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్కి. అంటే అల్లు అర్జున్కి సంబంధించిన నటన సెకండ్ హాఫ్లో ఆర్టిఫిషియల్గా ఉంది. అలాగే ఆయన కిల్లి నములతో చెప్పిన డైలాగులు అర్థం కాలేదు అంటూ కొంతమంది నెగిటివ్గా చెప్తూ ఉన్నారు. దాన్ని ఎలా చూడాలి? చిత్తూరు యాస, ఉమ్, పైగా ఆ డైలాగులు అర్థం కావాలి అంటే ఆయన నోట్లో కిల్లి పెట్టుకొని నవ్వులుతూ చెప్తున్నాడు. ఉమ్, హ్యాపీగానే అర్థం అవుతుంది. అంటే మొదటి రోజు ఈ గోల ఎక్కువ ఉండడం వల్ల అభిమానుల గోల. అంతే. ఇప్పుడు ఫస్ట్ డే ఏంటి అర్థం కాలేదని ఎవరు మాట్లాడకూడదు. ఉమ్, ఎవరు చూస్తున్నాడు అక్కడ సినిమాని? ఉమ్, కనిపించినప్పుడల్లా అరుపులు కేకలే కదా. అంటే ప్రతి సీన్ అలా ఉంది. మరి ఓకే. నీకు సీన్ అర్థమవుతుంది. ఇంకా నేను చెప్పాలంటే ఆ గోలలో ఉమ్, మళ్ళీ ఒకసారి కూర్చొని ప్లెజెంట్గా చూసుకోవాలి సినిమాని. ఉమ్. అంత ఇంటెన్స్ పుష్ప కనిపించాడు. సెకండ్ హాఫ్ చాలా లాగ్ ఉంది, బోర్ కొడుతుంది అంటూ చాలా మంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు. అసలు కథ అంతా సెకండ్ హాఫ్ లోనే ఉంది. ఉమ్, గంగమ్మ జాతర సెకండ్ హాఫే. ఉమ్. మరి పుష్ప 2 మీద ఎందుకు అసలు మిక్స్డ్ టాక్ వచ్చింది? ఎందుకు భిన్న స్వరాలు వినపడుతూ ఉన్నాయి? నేను ముందు నుంచే పుష్పని డ్యామేజ్ చేయడానికి కొంతమంది ప్రయత్నిస్తూ ఉన్నారు కదా. వాళ్ళు చేసే ప్రయత్నం ఇది, అంత మించి ఏం లేదు. సినిమా మాత్రం ఎక్సలెంట్. ఓకే. ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి? సినిమాలో మైనస్ పాయింట్స్ అనేవి అయితే అసలు లేనే లేవు. పుష్పలో అన్ని ప్లస్ పాయింట్సే. ఒక్కొక్క అసలు డైలాగ్స్ కానీ, ఆ ఎలివేషన్స్ కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ప్రతిదీ చెప్పుకోవచ్చు. ఇంకా పాటలు అయితే ఎంత బాగున్నాయంటే స్టార్టింగ్ వచ్చే ప్రతిదీ సందర్భానుసారం వచ్చే సాంగ్సే. అండ్ కిసిక్ ఫస్ట్ నుంచి మీకు కిసిక్ మీద ఒక ఇంటెన్స్ క్రియేట్ చేసుకుంటా వస్తుంది. ఆ కిసిక్ పైన చిన్న కామెడీలు కూడా ఉంటాయి. నిజంగా చాలా బాగుంటుంది. కిసిక్ సాంగ్ వరకు అన్నీ బాగున్నాయి. అండ్ బీజిఎం దేవిశ్రీ నిలబెట్టిన తీరు అయితే మీరు ప్రశంసించి తీరాల్సి. ఇప్పుడు పుష్ప 2 అభిమానులు ఊహించినటువంటి స్థాయిలోనే ఉందా, లేదంటే ఆ స్థాయికి అందుకోవడంలో సుకుమార్ గారు విఫలమయ్యారా అంటే ఏం చెప్తారు? అంతకు మించి ఉంది సుకుమార్ గారి సినిమా ఇది. అండ్ 3 ఏళ్ళ సుకుమార్ మార్కే లేదు పుష్ప 2లో అంటూ చాలా మంది నెగిటివ్గా కమెంట్ చేస్తూ ఉన్నారు. నెగిటివ్ చేసే వాళ్ళు ఎన్నైనా చేస్తారు. అండ్ అభిమానులనే కాదు, ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు అందరూ కూడా కుటుంబంతో సహా వచ్చి చూడాల్సిన సినిమా ఇది. అండ్ అబ్బాయిలందరూ కూడా ఖచ్చితంగా చూడాలి. ఈ సినిమా చూస్తే భార్యాభర్తలు ఎలా ఉండాలో తెలుస్తుంది, ఒక పద్ధతి పాడు అనేది తెలుస్తుంది. నెక్స్ట్ అలాగే స్త్రీని ఎలా గౌరవించాలి అనే విషయం తెలుస్తుంది. అమ్మాయి మీద చేయడానికి ఎవడైనా సరే వణికేలాగా చేస్తుంది. అన్ని అంశాలు బాగున్నాయి పుష్పలో. మనిషి ఎలా ఎదగాలనేది కూడా చూపించాడు. మీరు ఇచ్చే రేటింగ్ ఏంటి?
పుష్పకి నేను ఇచ్చే రేటింగ్ 4.5/5. ఎందుకు ఆ 0.5 అంటే కొంచెం మెడలు కొరుకుతూ చేసే రక్తపు సీన్లు, ఫైట్లు ఇవి కొంచెం ఇబ్బంది పెట్టేలాగా ఉన్నాయి. అంతరించేలా కొంచెం భయంకరంగా ఉన్నాయి. మిగతాదంతా కూడా అవుట్ అండ్ అవుట్ సెట్ రేట్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.